తరువాతి కథ రుక్మి వధ. శ్రీకృష్ణుడు రుక్మిణులకు ప్రద్యుమ్నుడు, బారుధేష్ణుడు, చారుదేవుడు, సుధేష్ణుడు, సుచారువు, చారుగుప్తుడు, భద్రచారువు, చారుభద్రుడు, విచారువు, చారువు అని 10 మంది కుమారులు కలిగారు. మిగిలిన 7 భార్యలకు ఒక్కొక్కరికి 10 మంది కొడుకులు పుట్టారు. 16,000 మంది భార్యలకు ఒక్కొక్కరికి 10 మంది పుత్రులు కలిగారు. ఆ పుత్రులందరికీ పుత్రులు కలిగారు. గొప్ప సంతానంతో శ్రీకృష్ణుడు వెలిగిపోయాడు. యాదవ, వృష్టి, భోజ, అంధక వంటి 101 వంశములు వృద్ధి చెందారు. రుక్మి తన కుమార్తె రుక్మవతికి స్వయంవరం ప్రకటించాడు. అనేక మంది రాకుమారులు ఆ స్వయంవరానికి వెళ్లారు. ప్రద్యుమ్నుడు కూడా ఆ స్వయంవరంలో పాల్గొనటానికి విదర్భలోని మేనమామ గృహానికి వెళ్ళాడు. ప్రద్యుమ్నుని శౌర్యానికి భయపడి రాకుమారులందరూ పారిపోయాడు. ప్రద్యుమ్నుడు రుక్మవతిని ద్వారకకు తెచ్చి వివాహం చేసుకున్నాడు. కృతవర్మ కుమారుడు రుక్మి 2వ కూతురు చారుమతిని వివాహం చేసుకున్నాడు. ప్రద్యుమ్నుడు రుక్మవతులకు అనిరుద్ధుడు పుట్టాడు. రుక్మి తన మనుమరాలైన రుక్మలోచనను అనిరుద్ధునికి ఇచ్చి పెళ్లి చేశాడు. బలరామకృష్ణులు కుటుంబ సమేతంగా విదర్భ వెళ్లి ఆనందంగా వివాహ వేడుకలలో పాల్గొన్నారు. రుక్మి శ్రీకృష్ణుని కుటుంబాల సఖ్యత ఓర్వలేక కళింగాధిపతి రుక్మిని రెచ్చగొట్టి పాత పగలను గుర్తు చేశాడు. బలరామునికి జోదం అంటే ఆసక్తి, కానీ మంచి ఆటగాడు కాదు. బలరాముని ఓడించి అవమానించమన్నాడు. రుక్మి అంగీకరించాడు. రుక్మి ఆహ్వానంపై బలరాముడు జోదం ఆడటానికి అంగీకరించాడు. చిన్న చిన్న పందెములలో రుక్మి గెలిచాడు. బలరాముడు 1,00,000 అని పెద్ద పందెం కాసి గెలిచాడు. రుక్మి ఓడి కూడా ఓటమి అంగీకరించలేదు. తోటి రాజులను మధ్యవర్తులుగా న్యాయం చెప్పమని బలరాముడు అడిగాడు. వారు మౌనం వహించారు. మరొక ఆటలో బలరాముడు గెలిచాడు. ఆకాశవాణి బలరాముడు గెలిచాడు అని పలికింది. రుక్మి దుర్మార్గంతో ఆ ఆట కూడా తానే గెలిచానని బలరాముని చులకన చేసి అవమానపరిచాడు. బలరాముడు కోపించి తనను అవహేళన చేసిన కళింగ రాజును, ఇతర రాజులను చేతులతో మోది పండ్లు ఊడగొట్టాడు. ఇనుప దూలమును గ్రహించి రుక్మిని చావమోది చంపాడు. శ్రీకృష్ణుడు బలరామునికి, రుక్మిణికి ఆగ్రహం కలగకుండా తటస్థంగా చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత యదువీరులు నూతన వధూవరులను తీసుకుని ద్వారకకు వెళ్లారు. తరువాతి కథ బాణాసురుడు. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. బాణుడు పెద్ద కొడుకు. 1000 బాహువులు కలవాడు. పరమశివ భక్తుడు. శివుడు ఆనంద తాండవం చేస్తున్న సమయంలో కైలాసం వెళ్లి పరమేశ్వరునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. తన బలం కొద్దీ డమరుకం వాయించి శివుని అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పరమేశ్వరుడు వాని భక్తికి మెచ్చి వరమిస్తాను అన్నాడు. బాణుడు పార్వతీ పరమేశ్వరులను తన కోటకు రక్షకులుగా ఉండమని ప్రార్థించాడు. శివపార్వతులు తమ గణాలతో కూడి బాణు నగరంలో సోనపురం చేరి వారి వాకిట కాపలా కాయటం మొదలుపెట్టారు. బాణుడు మదించిన గర్వంతో శివునితో నాతో పోరు చేయగల వీరుడు కనిపించటం లేదు, అట్టి వీరునివి నీవు తప్ప వేరెవరూ లేరని అన్నాడు. శివుడు ఏ రోజు నీ జెండా క్రిందికి పడిపోతుందో ఆ రోజు నా అంత వానితో నీకు యుద్ధం జరిగి నీ కోరిక ఫలిస్తుంది అని చెప్పాడు. ఆ రోజు నుండి తన కేతనం ఎప్పుడు ఒరిగిపోతుందా, తన కండలకు పని కలుగుతుందా అని వేచి చూస్తున్నాడు. బాణునికి ఒక సౌందర్యవతి అయిన పుత్రిక ఉన్నది. ఆమె పేరు ఉషాకన్య. ఆమెకు నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎప్పుడు ఎక్కడ చూడనట్టి ఒక మహా సౌందర్యవంతుని చూసింది. వానితో పొందు హాయి అనిపించింది. మెలకువ వచ్చింది. కలలో ఆకారమే మదిలో అలజడి రేపుతున్నది. ఆమె ఆ యువకుని ప్రేమించటం మొదలుపెట్టింది. విరహ వేదనతో నలిగిపోయింది. ఉషాకన్యకు ప్రాణ స్నేహితురాలైన చిత్రరేఖ తన చెలి మనోగతం గ్రహించింది. చిత్రరేఖ బాణుని మంత్రి కుంభాండకుని పుత్రిక. ఉషాకన్య తన బాధను చిత్రరేఖకు చెప్పుకుంది. చిత్రరేఖ చిత్రాలు గీయటంలో నేర్పరి. ఆమె ముల్లోకాలలోని ప్రసిద్ధులైన సౌందర్యవంతులు చిత్రాలు గీసి
చూపించింది. ఉషాకన్య ఓపికగా శ్రద్ధగా ఆ చిత్రాలన్నీ చూసింది. చివరికి ఆమెకు కలలో కనిపించిన యువకుడు ప్రద్యుమ్నుని కొడుకు అని అనిరుద్ధునిగా గుర్తించింది. ఉషాకన్య ఆనందం పట్టలేక తన మిత్రురాలిని ఆలింగనం చేసుకుంది. చిత్రరేఖ ఉషాకన్యకు తాను అనిరుద్ధుని తీసుకుని వస్తానని చెప్పి బయలుదేరింది. ఆమె యోగ విద్యతో ద్వారకు చేరి నిద్రిస్తున్న అనిరుద్ధుని తీసుకుని గగన మార్గంలో ఉషాకన్య పాన్పుపై పడుకోబెట్టి వెళ్ళింది. అనిరుద్ధుడు మెలకువ పొంది చూడగానే ఎదురుగా అతిలోక సుందరి ఉషాకన్య కనిపించింది. ఉషాకన్య తన ప్రేమ ప్రకటించింది. వారిద్దరూ పగలు రాత్రి ఎరుగక పరవశిస్తూ కాలం మరిచారు. ఉషాకన్య గర్భం ధరించింది. ఉషాకన్యకు సేవలు చేస్తూ కాపలా కాసేవారికి ఆమె గర్భం గురించి తెలిసి బాణునికి విన్నవించారు. బాణాసురుడు ఆగ్రహించి అంతఃపురానికి వెళ్ళాడు. మన్మధుని వంటి అనిరుద్ధుని చూశాడు. అనిరుద్ధుని బంధించమని భటులను ఆజ్ఞాపించాడు. అనిరుద్ధుని ముందు భటులు కాదు, దానవ సేన నిలబడలేకపోయింది. అనిరుద్ధునితో బాణుడు గొప్ప యుద్ధం చేశాడు. అనిరుద్ధుని నాగాస్త్రంతో బంధించాడు. భీకరమైన గాలి వీచి నీలిరంగు జెండా నేల కొరిగింది. బాణాసురుడు తన కేతనం పడిపోవటం చూసి ఆనందించాడు. తనకు సరియగు జోడీతో యుద్ధం చేసే అవకాశం కలగబోతోందని ఆనందించాడు. ద్వారకలో అనిరుద్ధుడు అంతర్ధానమొకటి గురించి తీవ్ర ఆందోళన పడుతున్నారు. నారద మహర్షి వచ్చి అనిరుద్ధుడు బాణాసురుని చెరలో ఉన్నాడని చెప్పి వెళ్ళాడు. బాణాసురునికి రక్షణగా ఉన్న శివుడు తన ప్రమథ గణాలతో ముందుకు సాగాడు. బలరామకృష్ణులు ఒకవైపు, శివుడు బాణుడు ఒకవైపు యుద్ధం చేశారు. శివుడు శ్రీకృష్ణుడు ప్రయోగించిన దివ్యాస్త్రములతో ముల్లోకాలు కంపించాయి. శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. శివుడు నందిపై వ్రాలాడు. అదను చూసి శ్రీకృష్ణుడు బాణుని సేనను సంహరించాడు. బాణుడు నేరుగా శ్రీకృష్ణుడితో తలపడి పరాజయం పొందాడు. ఆ సమయంలో వాని తల్లి బాణుని ప్రాణాలు రక్షింపగలిచి వివస్త్రయ్యై శ్రీకృష్ణుని ముందు నిలుచుంది. శ్రీకృష్ణుడు తల తిప్పి యావగించుకున్నాడు. బాణుడు కోటలోకి పారిపోయాడు. బాణుడు పుంజుకుని మరలా యుద్ధానికి వచ్చాడు. శ్రీకృష్ణుడు చక్రాన్ని ప్రయోగించి బాణునికి 4 చేతులు ఉంచి మిగిలిన చేతులను సంహరించాడు. శివుడు శ్రీకృష్ణునితో బాణాసురుడు ప్రహ్లాదుని వంశస్థుడు, చంపరాదు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు శివుని కోరిక మేర బాణునికి జరామరణం లేకుండా వరమిచ్చాడు. శివభక్తుడైన బాణుడు విష్ణువును స్తుతించాడు. ఉష అనిరుద్ధులను సగౌరవంగా తెచ్చి కానుకలతో శ్రీకృష్ణునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు, బలరాముడు ఉష అనిరుద్ధులకు ద్వారకలో వైభవంగా వివాహం చేశారు. తరువాతి కథ మృగమహారాజు. మృగమహారాజు ఇక్ష్వాకు పుత్రుడు. గొప్ప గొప్ప దానాలు చేశాడు. ఆయన దానం చేసిన గోవుల సంఖ్య చెప్పనలవి కాదు. కశ్యపుడు అను విప్రునికి అనేక గోవులను దానం చేశాడు. ఆ ఆవుల మంద నుండి ఒక ఆవు తప్పిపోయి వచ్చి మృగుని గోమందలో చేరింది. మృగుడు పొరపాటున వేరొక విప్రునికి ఆ గోవును దానమిచ్చాడు. ఆ విప్రుడు ఆ గోవును తన ఇంటికి తీసుకువెడుతుండగా కశ్యపుడు తన గోవును గుర్తించాడు. ఇది నా ఆవు, రాజుగారు నాకు దానం ఇచ్చాడు. నా ఆవుల మంద నుండి తప్పిపోయింది, దీనికోసమే వెతుకుతున్నాను అని కశ్యపుడు ఆ విప్రునితో ఘర్షణ పడ్డాడు. విప్రులిద్దరూ మృగ మహారాజు వద్దకు వెళ్లారు. రాజు కశ్యపునికి 1,00,000 గోవులు ఇస్తానన్నా తన గోవు తనకే కావాలని పట్టుబట్టాడు. మరొక విప్రుడు కూడా ఎన్ని ఆవులు ఇచ్చినా నా ఆవును నేను వదులుకోను అన్నాడు. మృగ మహారాజు నిస్సహాయుడై ఉండిపోయాడు. కాలం తీరింది. మృగ మహారాజు యమలోకానికి వెళ్ళాడు. యమధర్మరాజు మృగ మహారాజుతో, రాజా, నీ దానాలతో ముల్లోకాలలో ప్రసిద్ధుడమైనావు, అఖండమైన పుణ్యం సంపాదించావు. కానీ ఒకే గోవును 2 విప్రులకు దానం చేసి పాపం పొందావు. కాబట్టి ముందుగా పాపం అనుభవించి తరువాత పుణ్యఫలం స్వీకరించు. ఇది బ్రహ్మ ఆజ్ఞ కదా అన్నాడు. పాప ఫలాన్ని అనుభవించడం కోసం మృగ మహారాజు ఊసరవెల్లిగా భూలోకంలో పుట్టాడు. శ్రీకృష్ణుని పుత్రులు ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు, యాదవ కుమారులు
ఉద్యానవనంలో విహరించటానికి వెళ్లారు. వారికి నీరు లేని పాడుపడ్డ బావి కనిపించింది. దానిలోకి తొంగి చూశారు. అందులో కొండంత ఊసరవెల్లి కనిపించింది. దానిని బావి నుండి బయటకు తీసి రక్షించదలిచారు. పెద్ద పెద్ద త్రాళ్లను తెచ్చారు. దానికి కట్టి బయటకు లాగటానికి ప్రయత్నించారు. ఎంత బల ప్రయోగం చేసినా దాన్ని కదిలించలేకపోయారు. వారు వెళ్లి శ్రీకృష్ణునికి చెప్పారు. శ్రీకృష్ణుడు వారి వెంట వెళ్ళాడు. అనాయాసంగా దానిని పట్టి పైకి తెచ్చాడు. శ్రీకృష్ణుడు దాన్ని స్పృశించగానే ఆ ఉసర వెళ్లి ఒక దివ్య పురుషుని వలె మారిపోయాడు. శ్రీకృష్ణుడు ఎవరిని ఇవ్వని అడిగాడు. ఆ దివ్య పురుషుడు నేను నృగమహారాజుని అని తన దివ్య కథని చెప్పాడు. శ్రీకృష్ణుని స్తుతించి నమస్కరించి దేవలోకానికి వెళ్ళాడు. తరువాతి కథ పౌండ్రక వాసుదేవుడు. పౌండ్రక వాసుదేవుడు అను రాజు అసూయతో తన దూతను శ్రీకృష్ణుని వద్దకు పంపాడు. ఆ దూత శ్రీకృష్ణుడి సభలో ఉండగా తమ రాజు పంపిన సందేశం వినిపించాడు. వాసుదేవుడను నేనుండగా నీవు కూడా వాసుదేవుడని చెప్పుకోవటం హాస్యాస్పదంగా ఉన్నది. లోకంలో ఒకే ఒక్క వాసుదేవుడు ఉండాలి. నా సేవకునిగా బ్రతుకు, లేదా నాతో యుద్ధానికి రావలసినది అని ఆ సందేశ సారాంశం. శ్రీకృష్ణుడు రేపు వచ్చి నీ రాజుతో యుద్ధం చేస్తాను. వాసుదేవునిగా నాకున్న చిహ్నాలు ధరించి ఆ చిహ్నాలతోనే వారిని సంహరిస్తాను అని ఆ దూతను పంపివేశాడు. శ్రీకృష్ణుడు దారుకుడు తెచ్చిన రథాన్ని ఎక్కాడు. కాశీరాజ్యానికి వెళ్ళాడు. పౌండ్రకుడు 2 అక్షౌహిణుల సేనతో వచ్చాడు. వారి మిత్రుడు కాశీరాజు కూడా 3 అక్షౌహిణుల సేనతో పౌండ్రకునికి సహాయంగా వచ్చాడు. పౌండ్రక వాసుదేవుడు శంఖం, చక్రం, గద, సారంగం వంటి ఆయుధాలు ధరించాడు. కృత్రిమ కౌస్తుభాన్ని వక్షమందు వ్రేలాడదీశాడు. కంఠమందు వనమాలిక, కుండలాలు, హారాలు, కంకణాలు ధరించాడు. బంగారు రథంపై వచ్చాడు. శ్రీకృష్ణుడు వానిని పగటి వేషగాని వలె భావించి వెటకారంగా నవ్వాడు. పౌండ్రకుడు శ్రీకృష్ణుని నవ్వుకి ఆగ్రహించాడు. శ్రీకృష్ణుని పరాక్రమానికి 5 అక్షౌహిణుల సేన నశించింది. శ్రీకృష్ణుడు పౌండ్రకునిపై చక్రం ప్రయోగించాడు. ఆ చక్రం పౌండ్రకుని శిరస్సు తురిమింది. ఆ తర్వాత కాశీరాజ్ శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించి ఒక బాణంతో ఆ తల కాశీరాజ్యంలో పడినట్లు విసిరాడు. శ్రీకృష్ణుడు తిరిగి ద్వారకకు వెళ్ళాడు. శ్రీకృష్ణుని పగతో నిందించిన నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానించడం వల్ల పౌండ్రకునికి మోక్షం లభించింది. కాశీరాజు పుత్రుడు సుదక్షిణుడు తన తండ్రిని సంహరించిన శ్రీకృష్ణునిపై పగబట్టాడు. పరమేశ్వరుని పూజించాడు. పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. శ్రీకృష్ణుని యుద్ధంలో గెలిచే విధానం తెలుపుము అని అడిగాడు. శివుడు సుదక్షిణునితో భక్తితో అభిచార హోమం చేస్తే అగ్ని నీ అభిష్టం నెరవేరుస్తాడు అని చెప్పాడు. సుదక్షిణుడు భక్తి శ్రద్ధలతో అభిచార హోమం చేశాడు. అగ్ని ప్రసన్నుడయ్యాడు. హోమకుండంలో నుండి ఒక కృత్య బయటకు వచ్చింది. ఆ కృత్య దిక్కులను దహిస్తూ ద్వారకకు చేరింది. ద్వారకావాసులు భయంతో పరుగులెత్తి శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి చెప్పారు. శ్రీకృష్ణుడు జరిగింది గ్రహించాడు. కృత్యను సంహరించడానికి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సుదర్శనం కృత్యను ద్వారక నుండి గెంటి వెంబడించింది. ఆ కృత్య కాశీరాజ్యానికి వెళ్లి సుదక్షిణుణ్ణి వారి పురోహితులను దహించింది. సుదర్శనం కాశీనగరాన్ని భస్మం చేసి శ్రీకృష్ణుని చేరింది. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.